అనేక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వీళ్ళంతా ఏకమయ్యారు. ఒకసారిగా గాంధీ భవన్ వైపుగా వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి సార్, ఇది ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగి భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, ఇల్లు ఒక దగ్గర, పోస్ట్ 250 కిలోమీటర్ల సుదూర ప్రాంతాల స్థానికత కోల్పోయి రోజు వారంకు ఒక సాటర్డే ఇంటికి పోవాలంటే 250 కిలోమీటర్ల దూరంతో అప్ అండ్ డౌన్ చేయాలంటే 1 వీక్ ఒకసారి 500 కిలోమీటర్లు జర్నీ అవుతుంది. మా నడుములు పోతున్నాయి, ఇల్లు కాళ్ళు చేతులు గుంజుతున్నాయి. నడుములు పోగా బస్సులు టికెట్లు బస్సులు దొరకక బస్సులో ఇప్పుడు లేడీస్ ఉచిత బస్సు చేయడం వల్ల మాకు స్థానికత కోల్పోయి మాకు బస్సులో సీట్లు కూడా దొరకలేవు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఏ డిపార్ట్మెంట్ మీది? మాది మిషన్ భగీరథ డిపార్ట్మెంట్. మేము పైసా నుండి చెన్నూరు సుదూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసి మమ్మల్ని. అందుకే మాకు స్థానికత కంపల్సరీ కావాలని కోరుకుంటూ కేసీఆర్ లుచ్చా ఈ 317 జీవో దొంగ జీవో నంబర్ 1 జీవో 317 జీవో అంటేనే సిరీస్ 1 నంబర్ 1 దొంగ జీవో తీసి కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో ఉంటాడు. ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదు కేసీఆర్కు. ఎవరైతే ప్రతిపక్ష హోదాలు ఉంటాడో అసెంబ్లీ కొట్లాడిన వాడికే ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించాలి. సీఎం రేవంత్ మీద నమ్మకం ఉందా? మీకు గతంలో భరోసా ఇచ్చినట్టు అధికారం వచ్చిన తర్వాత 48 అవర్స్ లోపల చేస్తారని కాబట్టి ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు. ఇప్పుడైనా కనీసం ఈ 2 అక్టోబర్ రోజున డిక్లేర్ చేస్తారని మేము భావిస్తున్నాము. థ్యాంక్స్ అండి. ఎంతమంది వచ్చారు ఇక్కడికి? మేము చాలా మంది వచ్చినాం సార్. దాదాపు వివిధ జిల్లాల నుంచి 500 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి రావడం జరిగింది. గత సంవత్సరం అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుని హోదాలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 48 గంటల్లో పరిష్కరిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కమిటీ వేశారు. ఆ కమిటీ దాదాపు 8 నెలలు కావస్తుంది. వెరిఫికేషన్ కూడా పూర్తయింది. కానీ ఇంకా 2-3 నెలల నుంచి చూస్తే ఎటువంటి దాని గురించి ప్రాసెస్ జరగడం లేదు. చాలా ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆ 317 జీవోలో పారా 28 ప్రకారం గవర్నమెంట్ దలుచుకుంటే ఏ ఉద్యోగనైనా ఎక్కడికైనా పంపించవచ్చు. ఇప్పుడు మళ్ళీ 2023లో డిఎస్ నిర్వహించారు మొన్న. వాళ్ళని ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. అంటే మా వెనక వచ్చిన వాళ్ళు స్థానికత పొందుతారు, మా ముందున్న వాళ్ళు స్థానికత పొందుతారు. మధ్యలో మేము తెలంగాణలో పుట్టలోనా కాదా? మా స్థానికత ఏమైంది? తెలంగాణలో పుట్టడమే వేస్ట్ అయిందా? స్థానికత మీదనే కదా తెలంగాణ ఏర్పడింది. సో ఇది మాకు ఖచ్చితంగా ఈ దసరా లోపలనే మాకు రిక్రూట్మెంట్ ఫినిష్ చేయాలని అయితే కోరుకుంటున్నాం. ఇది మొత్తం మీద స్థానికత మాకు కల్పించాలి, మేము చాలా దూరం వెళ్తున్నాము, మాకు ఇబ్బందిగా ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది వచ్చారు, వందలాది మంది ఇక్కడ తరలి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఒక్కసారిగా కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఈ జీవోతో మా బ్రతుకులంతా ఆగమయ్యాయి. సో ఇప్పుడు రేవంత్ సర్కార్ అన్న మాకు న్యాయం చేయాలి. ఒకవేళ మేము అధికారంలోకి వస్తే 48 గంటల్లో మేము ఖచ్చితంగా జీవోను ఎత్తివేసి మీకు న్యాయం చేస్తామంటూ గతంలో రేవంత్ మాకు హామీ ఇచ్చారు పిసిసి అధ్యక్షుడిగా. సో ఒక్కసారి ఈరోజు గాంధీ జయంతి దాదాపుగా ఏడాది అవుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.